సో, నిజంగానే తల్లులు అండ్ అత్తలు ఇద్దరు చాలా తప్పులు చేస్తున్నారు. అండ్ ముఖ్య కారణాలయిపోతున్నాయి భార్యాభర్తల డివోర్స్‌కి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? వీళ్ళ అత్తామామలతో ఉండరమ్మా. బంధువులతో ఉండరు. సింగిల్ ఫ్యామిలీగా వచ్చేస్తారు. చివరికి యంగేజ్‌లో ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఎవ్వడక్కర్లేదు. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి భయమేస్తది. మనకి రేపొద్దున ఏదన్నా పడితే, మంచం మీద పడితే ఎవరు తీసుకెళ్ళాలి మనల్ని? బంధువులు రారు. వదిలొచ్చేసిన అత్తమామలు లేరు, మరుదులు లేరు, ఆడపడుచులు లేరు. అందరినీ వదిలేసుకుని వచ్చి వయసులో ఉన్నప్పుడు మాత్రం రారాజులాగా నాకంటే తోపెవడం లేదని చెప్పి ఐ అని మాట్లాడతారు. ఎప్పుడైతే వీళ్ళు వృద్ధాప్యంలోకి వస్తారో అప్పుడు కూతురో కొడుకో అవసరం ఉన్నప్పుడు, ఆ కూతురికి కొడుక్కి ఒక అటాచ్మెంట్ ఉన్నప్పుడు, ఆ అటాచ్మెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ కొడుకుని విడదీసో కూతుర్ని విడదీసి వాళ్ళ కోసం పెట్టుకోవడానికి ఉయ్ అని మాట్లాడతారు. ఈ ఉయ్ అనే పదం ముందుండదు. అందుకని వీళ్ళు చేసే చేష్టలకి సమాజం కూడా ఊస్తుంది వీళ్ళ ముఖం మీద. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పేరెంట్స్కి ఉంది. అమ్మాయి పేరెంట్స్ అయినా అబ్బాయిల పేరెంట్స్ అయినా మీరేం చేస్తున్నారు అనేటటువంటి. వీళ్ళు యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఎవరు అక్కర్లా. మొగుడు పెళ్ళామే కావాలి, పెళ్ళానికి మొగుడే కావాలి, మొగుడు సంపాదన పెళ్ళానికి మాత్రమే సొంతం, పెళ్ళాం సంపాదన మొగుడికి మాత్రమే సొంతం. వీళ్ళిద్దరూ కలిసి ఎవరికి సొంతం? ఏకాంతానికి సొంతం. చివరికి అది మిగులుతుందన్న భయంతో వృద్ధాప్యం వచ్చేసరికి హాస్పిటల్లో జాయిన్ చేయవాలో, ఏ అర్ధరాత్రి హార్ట్ అటాక్లు వస్తాయో, అర్ధరాత్రి మోసుకుపోయే వాళ్ళు కావాలి, మంచార పడితే చూసేవాళ్ళు కావాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళనే కంటున్నారు, అది కొడుకో కూతురో. ఓకే, లేదా ఇద్దరిని కంటారు. ఆ ఇద్దరిలో ఎవరైతే బలహీనులు ఉంటారో, వీళ్ళ మాటలు ఎవరైతే వింటారో వాళ్ళ కాపురాన్ని చెడగొట్టేది, వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళతో కూర్చోబెట్టేది. వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు ఉండవు, మళ్ళీ పెటాకులు ఉండవు, మళ్ళీ ఏముండవు. వాళ్ళు అలాగే ఉండాలి, సంపాదించాలి, వీళ్ళకి పెట్టాలి. లేదా వాళ్ళు అలాగే ఉండాలి, వీళ్ళకి రోగం రొస్టు వచ్చినా వీళ్ళని చూసుకోవాలి.